హలో అలియా పీపుల్స్, అందరికి నమస్తే. ఏంటి అందరికి ముడుపులు అందాయా? అందే ఉంటాయిలే, కానీ ఇప్పుడు వచ్చింది కదా అసలు సమస్య. రేపు తెల్లారితే ఓటింగ్. అసలు ఎవరికి వేయాలో తెలియక తికమక అవుతున్నట్టుంది. దానికి సొల్యూషన్ చెప్పడానికే నేను వచ్చాను. ఏముందిలే, మా ఇంట్లో 2 ఓట్లు ఉన్నాయి, వాళ్ళు ముడుపులు ఇచ్చారు, వీళ్ళు ముడుపులు ఇచ్చారు, వాళ్ళకోటి వీళ్ళకోటి వేస్తాము అనుకొని ఉంటారు, అంతే కదా. కానీ ఈ ఆలోచనే మనం చేసే పెద్ద తప్పు. ఎందుకంటే మనం వాళ్ళింత ఇచ్చారు, వీళ్ళింత ఇచ్చారు, వీళ్ళకోటి వాళ్ళకోటి వేయకపోతే తిడతారేమో, పాపం తగులుద్దేమో అనుకుంటే మనకి మొట్టమొదట ముడుపులు వాళ్ళు ఇవ్వడమే తప్పు. అంటే వాళ్ళకి ఆల్రెడీ పాపం తగిలినట్టే. కానీ ఆ పాపం మనకు తగలకూడదంటే ఒక్క క్షణం ఆలోచించి సరైన వ్యక్తిని ఎంచుకొని ఓటేయాలి. లేదంటే ఇంకో 5 సంవత్సరాలు ప్రతి గవర్నమెంట్ పనికి లంచాల పేర్లతో మనకు పాపం తగులుతూనే ఉంటుంది. సరే, అన్ని బానే చెప్పావు, మరి ఆ సరైన వ్యక్తి ఎవరు అని అర్థం కావడం లేదు అనుకుంటున్నారా? అర్థం కాకపోవడానికి ఏముంది, ఇక్కడ పోటీ చేసే అభ్యర్థులు మనం చిన్నప్పటి నుండి చూసినోళ్ళమే కదా. పొద్దున్నే లేస్తే కష్టం చేసే వ్యక్తికే ఆ కష్టం విలువేంటో తెలుస్తుంది. మనమంతా మిడిల్ క్లాస్ వ్యక్తులం. మరి ఆ కుటుంబానికి ఎలాంటి అవసరాలు ఉంటాయో ఆ కుటుంబం నుండి వచ్చిన వ్యక్తులకే కదా తెలుస్తుంది. సెంటు వాసన కాదు మామ, చెమట కష్టం తెలిసిన వ్యక్తులకే కదా అవసరాలేంటో తెలుస్తుంది. ఈ సమయంలో ఒక ధనికుడు డబ్బు నష్టపోతే ఆ డబ్బుని ఏ విధంగా సంపాదించగలడు. కానీ ఒక పేద బిడ్డ మన నమ్మకాన్ని కోల్పోతే, ప్రజలకు సేవ చేసుకోవాలన్న తన పట్టుదల మీద ఉన్న కృషిని కోల్పోతాడు. ఒక్కసారి ఆలోచించండి, ఒక మిడిల్ క్లాస్ సంబంధించిన వ్యక్తి ఒక పెద్ద కొండను ఢీకొట్టడానికి ఎదురెళ్లాడంటే అతను ప్రజాసేవ చేసుకోవడానికి ఎంత తపన పడుతుండో అర్థమవుతుంది. ఈ సమయంలో అతనికి మనం గట్టి నమ్మకాన్ని ఇవ్వాలి. అప్పుడే ప్రతి కుటుంబంలో ఇలాంటి వ్యక్తులు ఒక్కరైనా ప్రజాసేవ కోసం పుడుతూ ఉంటారు. ఇలాంటి వ్యక్తిని ఎంచుకోవడం వలన మనం గల్ల పట్టి అడిగి మన పనులను చేయించుకునే ధైర్యం కూడా మనకు వస్తుంది. ఇంకెందుకు ఆలోచన, ధైర్యంగా వెళ్లి ఓటు వేసి ప్రజాసేవకుని గెలిపించుకుందాం. తన గెలిపే మనందరి గెలుపు. కారు గుర్తుకే మన ఓటు.